అవని ఉంటున్న దగ్గరికైతే పార్వతి, పల్లవి వస్తూ ఉంటారు. అవని మంచినీళ్ళు ఇచ్చేసరికి తోసేస్తూ ఉంటుంది పార్వతి. ఇక అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. పల్లవి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక పార్వతి అయితే నువ్వు అసలు మనిషివేనా? బయట నుండి కూడా మా ఇంటి పరువు తీయాలని చూస్తున్నావా? నువ్వు అసలు ఏం మనిషివి అని చెప్పితో అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అనేతో అంటూ ఉంటుంది అవని. అవును, నువ్వు ఈ ఇంటి మనిషిని మా ఇంటికి పంపించి నానా మాటలు అన్నిస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆవిడ వచ్చి మీకు చెప్పినా ఒకటే, వీళ్ళకి చెప్పినా ఒకటే, చెవిటోడు ముందు శంఖ ముదినట్లుగా అని చెప్పి దయాకర్ వాళ్ళ ఆవిడ చేత నానా మాటలు అంటూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్తో. అలా రాజేంద్ర ప్రసాద్తో నానా మాటలు అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మాటలు నేను ఎవరిని పంపించలేదు అత్తయ్య అని అంటూ ఉంటుంది. ఆ పక్క ఇంకా నటిస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఆపు, నువ్వు మాట్లాడుకు పల్లవి అని అనేస్తూ ఉంటుంది. పార్వతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి తను మాట్లాడొద్దని చెప్తున్నావు? నువ్వు చేసింది ఘనకార్యంకే ఇంకా అందరూ నీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాలా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక పార్వతి అయితే అవని చేతిలో ఏవో 2,00,000 క్యాష్, బ్లాంక్ చెక్, ఈ రెండు వీటితో నువ్వు మాకు ఎప్పటికీ ఇది అవ్వకు, ఈ డబ్బులు యూజ్ చేసుకుంటావో ఏది చేసుకుంటావో మాకు అనవసరం అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవని అయితే ఆ డబ్బు అవసరాన్ని తీర్చుతుంది అత్తయ్య, కానీ బంధాలని కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి పార్వతి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక పార్వతి చేతిలో డబ్బులు పెట్టి నాకు డబ్బు అవసరం లేదు, మీ డబ్బు అసలు అవసరం లేదని చెప్పి తన చేతిలో డబ్బులు పెట్టేస్తూ ఉంటుంది. అవని చేసిన పనికైతే పార్వతి షాక్ అవుతూ ఉంటుంది. మీరు డబ్బుతో అన్ని అవసరాలు తీర్చగలరే కానీ బంధాలని కలపలేరు అని చెప్పి అనేసరికి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది అవని ఆడిన మాటలకి. పల్లవి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది.